క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యంగా ఆర్థికంగా వెనుకబడిన చిన్నారుల ప్రాణాలు కాపాడేందుకు హైదరాబాద్ వేదికగా ఒక కార్యక్రమం ప్రారంభమైంది. క్యూర్ ఫౌండేషన్, అపోలో క్యాన్సర్ సెంటర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 9వ ద్వైవార్షిక అపర్ణ క్యాన్సర్ క్రూసేడర్స్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ గచ్చిబౌలిలో ఘనంగా మొదలైంది. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్లో జరిగిన ఈ వేడుకలో సినీ నటులు జగపతి బాబు, సంయుక్త మీనన్తో పాటు క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పి. విజయానందరెడ్డి పాల్గొని పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఇందులో సుమారు 450 మందికి పైగా గోల్ఫర్లు, కార్పొరేట్ నేతలు, సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. కేవలం క్రీడగానే కాకుండా సామాజిక బాధ్యతతో క్యాన్సర్ బాధితుల కోసం నిధుల సేకరణే ప్రధాన లక్ష్యంగా ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. ఇది ఈ ప్రాంతంలోనే అతిపెద్ద దాతృత్వ గోల్ఫ్ ఈవెంట్లలో ఒకటిగా నిలుస్తోంది. క్యాన్సర్ బారిన పడిన చిన్నారులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని డాక్టర్ విజయానందరెడ్డి పిలుపునిచ్చారు. సరైన సమయంలో చికిత్స అందితే చిన్నారుల్లో వచ్చే క్యాన్సర్ను 90% వరకు నయం చేయవచ్చని తెలిపారు. ఈ గోల్ఫ్ టోర్నమెంట్ ద్వారా సేకరించే నిధులను పూర్తిగా నిరుపేద చిన్నారుల వైద్య ఖర్చులకే వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు మనం క్యూర్ ఫౌండేషన్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంచ్లో ఉన్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడికి రావడం. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. బికాజ్ ఇట్లాంటి కాజ్కి సపోర్ట్ చేయడం అంటే అది మీడియా సపోర్ట్ వెరీ ఇంపార్టెంట్. సో డాక్టర్ విజయానంద్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నా, విషెస్ చెప్తున్నాను. క్యూర్ ఫౌండేషన్ మీరు ఈ క్యాన్సర్ అవేర్నెస్ సొసైటీలోకి రావడం చాలా ఇంపార్టెంట్. బికాస్ అవేర్నెస్ ఇస్ ద ఫస్ట్ క్యూర్ అని దట్స్ హౌ దే సే ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా. ఫౌండేషన్ అనేది 2003లో స్టార్ట్ అయింది. ముఖ్య ఉద్దేశము చిన్నపిల్లలకి, క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి, వాళ్ళు ఏ తప్పు చేయకుండా వచ్చిన ఈ క్యాన్సర్ని ఎలాగైనా మనం దాన్ని క్యూర్ చేయాలి. వాళ్ళు దే హ్యావ్ టు గివ్ దేర్ లైఫ్ బ్యాక్ అండ్ దేర్ స్మైల్స్ బ్యాక్ అనే ఉద్దేశంతో 2003 నుంచి ఈ 23 ఇయర్స్ నుంచి క్యూర్ ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల క్యాన్సర్ వాళ్ళకి, అండర్ ప్రివిలేజ్ వాళ్ళకి ఈ క్యూర్ ఫౌండేషన్ సంస్థ ద్వారా ట్రీట్మెంట్ చేయబడుతుంది అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో. సో దానికి మేము చాలా గర్వపడుతున్నాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇంతమంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ జగపతి బాబు గారు అండ్ సంయుక్త గారు రావడము మాకు చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నట్టు ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే పలు మంది సిటీలో చాలామంది మాకు ఈ క్యూర్ ఫౌండేషన్కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు. దాని ద్వారా మేము మళ్ళీ నెక్స్ట్ 1 year వరకు ఈ పిల్లలందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. 1700 చిల్డ్రన్కి 23 ఇయర్స్లో మేము ట్రీట్ చేయగలిగాము అండ్ చాలా సంతోషంగా ఉంది. ట్రీట్ చేయడమే కాకుండా వాళ్ళని క్యూర్ చేయడమే కాకుండా వాళ్ళ అవయవాలు కూడా పోకుండా కాపాడగలిగాము. వీఆర్ వెరీ హ్యాపీ ఆన్ దట్. సార్, ఈ 23 ఇయర్స్లో ఓన్లీ ఇండియాలోనే ఈ ఫౌండేషన్ నడిపిస్తున్నారా, విదేశాల్లో కూడా ఉంది? ఈ క్యూర్ ఫౌండేషన్ ఇండియా, ఈ సంస్థ పేరు క్యూర్ ఫౌండేషన్ ఇండియా, ఓన్లీ ఇండియాలోనే. బట్ మాకు డొనేషన్స్ బయట నుంచి కూడా వస్తాయి. ఈ టోర్నమెంట్ ఫీజు ఏమన్నా ఉందా? అవును, ప్రతి ప్లేయరు 6,000 రూపీస్ ద్వారా డొనేషన్ లాగా. ఇట్ ఈస్ నాట్ ఎ రిజిస్ట్రేషన్ ఫీజ్, ఇట్ ఈస్ ఎ డొనేషన్ టు ద క్యూర్ ఫౌండేషన్. తద్వారా మాకు 400 మంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అదొకటే కాకుండా చాలామంది బిల్డర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాయి ఫైనాన్షియలీ. సో తద్వారా మాకు ఈ 2 years వరకు ఈ పిల్లల్ని ట్రీట్ చేయడానికి వీలవుతుంది. జాయిన్ అవ్వాలంటే వెబ్సైట్స్ కానీ ఏమన్నా ఉందా? ఉందండి, curefoundationindia.com. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you so much. అపోలో క్యాన్సర్ సెంటర్ హైదరాబాద్ దేశంలోని తొలి సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రిగా సేవలందిస్తోంది. ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి, అవర్ల రెడ్డి వంటి ప్రముఖులు పాల్గొని క్యూర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. 2010 నుండి కొనసాగుతున్న ఈ ఛాంపియన్షిప్ ద్వారా ఎందరో సెలబ్రిటీలు, క్రీడాకారులు క్యాన్సర్ పోరాటంలో భాగస్వాములవుతున్నారు.